అందరికీ షలోం. ప్రియమైనటువంటి వర్లారా, యాషువా మిషి యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామంలో కాబట్టి అనుదినము మనము వాక్యమును ధ్యానిస్తూ ఉన్నాం. నేటి దినమున కూడా నిర్గమకాండంలో 8వ అధ్యాయంలో దేవుడు పంపించినటువంటి ఐగుప్తీయుల మీదకి పంపించినటువంటి ఆ యొక్క తెగులు గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఆ యొక్క మూడవ తెగులు గురించి మనం ధ్యానిస్తున్నాం. నిర్గమకాండము 8వ అధ్యాయం 16వ వచనం అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టు. నీవు కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమందంతటా పేలగును అని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకొని చేయి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీద జంతువుల మీద ఉండెను. మూడవ తెగులు ఐగుప్తీయుల మీద దేవుడు మూడవ తెగులును పంపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క పేలు మనుష్యుల మీద జంతువుల మీద ఉండెను. ఐగుప్తుల దేశమంతటా ఆ దేశపు ధూళి అంతయు పేలాయ. అవును ప్రియమైనటువంటి వారలారా, దేవుడు చేసినటువంటి ఒక మూడవ తెగులు, ఐగుప్తీయుల మీదకి పంపించినటువంటి ఒక మూడవ తెగులు, సర్వశక్తి గల దేవుడు ఆయన ఐగుప్తీయుల మీదకి మూడవ తెగులును పంపించుకుంటూ వచ్చాడు. మొదటి తెగులు ఏముంది? మొదటి తెగులు నీళ్లు రక్తముగా మారాయి. రెండవ తెగులు ఏమొచ్చింది? రెండవ తెగులు ఆ నైలు నదిలో నుంచి ఎవరైతే ఆ దేవతలను ఆరాధించారో, నైలు నదిని ఆరాధించారో ఆ నదిలో నుంచే కప్పలు వచ్చాయి. అవి తమ దేశమందంతటా కంపు కొట్టాయి, చచ్చిపోయి. కాబట్టి యొక్క మూడవ తెగులు దేవుడు ఆ ధూళిని కొట్టగా అవి పేలాయను. కాబట్టి ఆ ధూళిని కొట్టగా అవి పేలాయను. అవును ప్రేమైనటువంటి వర్లారా, ఈ మూడవ తెగులను దేవుడు ముందుగానే చెప్పాడు అహరోను ఇదిగో మోషేతో చెప్పాడు. అహరోను తన దండమును తీసుకొని, దేవుని యొక్క కర్రను తీసుకొని, ఎటువంటి హెచ్చరిక లేకుండా దేవుడు అహరోను పంపించుకుంటూ వచ్చాడు. ఈ తెగులు ఫరో అడగకుండానే దేవుడు నేరుగా ఆ యొక్క తెగులను పంపించాడు. ఇది దేవుని యొక్క సహనానికి దాటినటువంటి దశ. మొదటి తెగులు దేవుడు హెచ్చరించాడు, రెండవ తెగులు దేవుడు హెచ్చరించాడు, మూడవ తెగులను దేవుడు హెచ్చరించలేదు. మోషేతో చెప్పాడు, అహరోన్ని పంపించాడు. కాబట్టి ఆ యొక్క ధూళిని కొట్టాడు. ఎందుకు ఆ యొక్క ధూళిని కొట్టాడు? తెగుళ్ళు యాదృచ్ఛికంగా రావడం లేదు, మోషే స్వయంగా చేయడం లేదు. యెహోవా ఆజ్ఞ ప్రకారం ఇవన్నీ జరుగుతున్నాయి. యెహోవా యొక్క ఆజ్ఞ ప్రకారం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది దేవుడు ప్రకృతిని, రాజులను, ఆ యొక్క చరిత్రను నియంత్రిస్తున్నాడని, దేవుని యొక్క అధికారమునకు లోబడి ఉన్న ఇవన్నీ దేవుడు కార్యం జరిగిస్తున్నాడని ఇవన్నీ సూచిస్తూ వస్తున్నాయి. కాబట్టి నీ దండమును దేవుని యొక్క కర్రను తీసుకుని, దేవుని యొక్క కర్ర దేనికి ఇచ్చినాము? అధికారానికి ఇచ్చినాము. దేవుని యొక్క కర్ర మోషే చేతిలో ఉన్న దేవుని యొక్క శక్తి, ఆ యొక్క కర్రలో దేవుని యొక్క శక్తి కనబడుతుంది. దేవుని అధికారమునకు చిహ్నము ఆ యొక్క మోషే చేతిలో ఉన్నటువంటి కర్ర. అవును ప్రియమైనటువంటి వారులారా, సామాన్యమైనటువంటి వస్తువుల ద్వారా అసాధారణమైనటువంటి కార్యములను దేవుడు జరిగిస్తూ వస్తున్నాడు. భూమి యొక్క ధూళిని కొట్టమన్నాడు దేవుడు. ఏమని చెప్పాడు? భూమి యొక్క ధూళిని కొట్టు అని అన్నాడు. కాబట్టి ధూళి దేనికి సాదృశ్యము? ఈ యొక్క ధూళిని కొట్టమన్నాడు తన కర్రతో. విలువలేనటువంటిది ధూళి. దుమ్ము అంటే ఎవరికి కూడా విలువనే లేదు. కాబట్టి సాధారణమైనటువంటిది దుమ్ము. కాబట్టి పాదాల కింద నలిగి ఉండేది ధూళి. మన యొక్క పాదాల కింద నలిగి ఉండేది ధూళి. కాబట్టి ఎవరు కూడా లెక్క చేయనిది ఈ యొక్క ధూళి. కాబట్టి దేవుడు ఆ ధూళిని ఉపయోగించాడు. దేవుడు దేన్ని ఉపయోగించాడు? ఆ ధూళిని ఉపయోగించాడు. అవును ప్రియమైనటువంటి వారలారా, దేవుడు కోరుకుంటే అతి చిన్నది కూడా మహా తీర్పుగా మారబోతుంది. దేవుడు కోరుకుంటే ఆ యొక్క దుమ్ము, ఆ యొక్క పాదాల కింద ఉండేటువంటి యొక్క దుమ్ము, ఆ ఎవరికి ఉపయోగపడనటువంటి ఆ యొక్క ధూళి, అతి సాధారణమైనటువంటి యొక్క ధూళి కూడా దేవుడు ఆయుధంగా మార్చివేశాడు, తీర్పుగా మార్చివేశాడు. అవును ప్రియమైనటువంటి వారలారా, ఇది ఐగుప్తు దేశపు యొక్క ఫరో యొక్క గర్వానికి ఒక గట్టి దెబ్బ. ఐగుప్తు దేశమంతటా
ఐగుప్త దేశమందంతటా పేలగును. 17వ వచనంలో ఐగుప్త దేశమందంతటా పేలగును. రాజభవనంలో, పేదవారి ఇళ్లలో, జంతువుల మీద, మనుషుల మీద ఎవ్వరూ తప్పించుకోలేరు. ఆ దేశం అందంతటా కూడా పేలుగా మార్చిపోయే దేవుని యొక్క తీర్పు సర్వలోకం పైన, సర్వ ఐగుప్తు దేశం పైన దేవుని యొక్క తీర్పు ఉన్నది. అవును, ఈ యొక్క పేలు భూమిలో నుంచి వచ్చినటువంటి యొక్క పురుగులు. భూమి లోపల ఏముంటాయి? పురుగులు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పురుగులు దీని శరీరములను యాజకులు, ఐగుప్తు దేశపు యొక్క యాజకుల యొక్క శరీరములను, ఐగుప్తులను బాధించాయి. నిరంతరము ఇబ్బంది పెట్టుకుంటూ వచ్చాయి. వారు వారి యొక్క దేవతలను యాజకత్వం, వారి యొక్క దేవతలను ఆరాధించడానికి వెళ్ళినప్పుడు వారు ఆ యొక్క పురుగులు వారి శరీరముల పైన ఉంటే వారు అపవిత్రులతో సమానం, అపవిత్రులుగా వారు ఎంచబడ్డారు. కాబట్టి వారు వారి యొక్క దేవతలను ఆరాధించలేకపోయారు ఆ యొక్క అపవిత్రతతో. కాబట్టి ఈ యొక్క తెగులు వారి ఆరాధనకు అనర్హులుగా చేసింది ఈ యొక్క తెగులు. అవును ప్రియమైనటువంటి వారులారా, మంత్రగాళ్ళు ఓడిపోయారు. మంత్రగాళ్ళు కూడా ఆ యొక్క 3వ తెగులు రప్పించడానికి ప్రయత్నించారు, కానీ వారు ఓడిపోయారు. అందుకే ఏమన్నారు? ఇది దేవుని యొక్క వ్రేలు, ఇది దేవుని యొక్క వ్రేలు, ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. 19వ వచనంలో ఇది శకునగాండ్రు, ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమా. ఇది దేవుని యొక్క శక్తి, ఇది దేవుని యొక్క వ్రేలు, ఇది దేవుని యొక్క వ్రేలు అని మంత్రగాళ్ళు చేయాలని చూశారు. కానీ ఎందుకు ధూళి పేలుగా మారింది అంటే వారు యొక్క భూమిని ఆరాధించేవారు, ఆ యొక్క మట్టితో చేసినటువంటి యొక్క విగ్రహాలను ఆరాధించేవారు. ఆ యొక్క దుమ్ముతో, ఆ యొక్క మట్టితో, సన్నని మట్టితో చేసినటువంటి ఆ యొక్క మట్టి విగ్రహములను వారు దేవతగా ఆరాధించేవారు. ఈ యొక్క భూమిని దేవుడు అన్నారు, వాళ్ళు నీళ్లను దేవుడు అన్నారు. ఆ నీళ్లకు దేవుడు తీర్పు తీర్చాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, నీళ్లను దేవుడు అన్నారు, ఆ నీళ్లకు దేవుడు తీర్పు తీర్చారు. అవును ప్రియమైనటువంటి వారులారా, వారి యొక్క దేవతలు మట్టితో చేయబడినటువంటి ఐగుప్తు దేవతలు, మట్టితో చేయబడినటువంటి ఐగుప్తు దేవతలు. అందుకే దేవుడు చెప్పాడు మోషే అహరోనులకు, ఇదిగో ఈ యొక్క దండమును తీసుకొని వెళ్ళి ఈ యొక్క దండమును తీసుకొని వెళ్ళి ఆ యొక్క ఫరో ఎదుటికి వెళ్ళి ఈ యొక్క ధూళిని కొట్టు. ఐగుప్తు దేశమందంతటా కూడా ఆ ధూళిలో నుంచి వచ్చినటువంటి యొక్క పురుగులు వారిని బాధిస్తాయి అని చెప్పేసి దేవుడు ఆ మోషే అహరోనులకు చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇది దేవుని యొక్క వ్రేలు. సాతాను శక్తి కూడా, సాతాను యొక్క శక్తులు కూడా ఐగుప్తు దేశపు యొక్క మంత్రగాళ్ళకు కూడా ఒక హద్దు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే వారు కూడా మంత్రగాళ్ళు. ఇది దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క శక్తి ముందు ఎవరు కూడా ఎదురు నిలవలేకపోయారు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇదిగో ఫరో యొక్క హృదయం కఠినమైంది. సత్యాన్ని గుర్తించలేకపోయింది ఫరో యొక్క హృదయం. దేవుని యొక్క శక్తిని చూసినా కూడా ఫరో మారలేదు, ఐగుప్తీయులు మారలేదు. అవును, అద్భుతాలు మార్పుని తీసుకొని రాడు. ఎన్ని అద్భుతాలు చేసినా కూడా ఫరో యొక్క హృదయం మార్చబడలేదు. వినయమైన హృదయం మాత్రమే మారుతుంది. వినయం చూపేటువంటి వారు, వినయము విధేయత కలిగినటువంటి హృదయమే ఆ యొక్క తీర్పులను చూసి మారగలదు. కానీ ఫరో యొక్క కఠినమైనటువంటి హృదయము ఆ యొక్క దేవుని యొక్క తీర్పులు చూసి కూడా మారలేదు. దేవుడు చిన్న విషయాల ద్వారానే పెద్ద తీర్పు తీసుకొని వస్తాడు. చిన్న విషయాల ద్వారానే దేవుడు పెద్ద తీర్పులను తీసుకొని వస్తాడు. కాబట్టి పాపం మనిషి ఆరాధనకు అనర్హునిగా చేస్తుంది. ఆ యొక్క ప్రేలు, ఆ యొక్క భూమిలో నుంచి వచ్చినటువంటి ఆ పురుగులు వారిని, వారి యొక్క దేవతలను ఆరాధించడానికి వారిని అనర్హులుగా చేసుకుంటూ వచ్చాయి. పాపము మనిషిని అనర్హునిగా చేస్తుంది దేవుణ్ణి ఆరాధించడానికి. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క హెచ్చరికలను నిర్లక్ష్యం చేస్తే తీర్పు వస్తుంది. ఈ యొక్క ఆత్మీయ సత్యము, దేవుని యొక్క హెచ్చరికలను నిర్లక్ష్యం చేస్తే తీర్పు వస్తుంది. దేవుని యొక్క శక్తి అంగీకరించిన ఇది మారు మనస్సు లేనటువంటి హృదయం ఫరోది. అవును ప్రియమైనటువంటి వారులారా, పాపం మనల్ని ఆత్మీయంగా అపవిత్రులుగా చేస్తుంది. ఆత్మీయ సందేశం మనం ఆ యొక్క ఫరో మారలేదు, మన ఐగుప్తీయులు మారలేదు. కాబట్టి మనం కూడా ఆ యొక్క పాపంలో ఉంటే పాపము మనల్ని ఆత్మీయంగా అపవిత్రులుగా చేస్తుంది. కావున అవును ప్రియమైనటువంటి వారులారా, ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ యొక్క రక్తం మనల్ని శుద్ధి చేస్తుంది అని మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో
వ్రాయబడి ఉన్నది. ఈ దినమేమో మనం మన మన ఫరో మాదిరి మన హృదయములను కఠినపరచుకుండా దేవుని ఎదుట మనం సాత్వికమైనటువంటి మనస్సు కలిగి దేవుణ్ణి ఆరాధించడానికి ఒక తీర్మానం చేసుకోవాలి. మోషే ద్వారా తీర్పు వచ్చింది. ఆ దినమున ఫరో యొద్దకు ఐగుప్తీయుల మీదకి మోషే ద్వారా తీర్పు వచ్చింది. అవును, ప్రభు అయినటువంటి యెహోవా మోషే ద్వారా మనకు కృప వచ్చింది. ఈ దినమున మనం ఆ దినమునకు ఈ దినమునకు మనం చూసినట్లయితే, ఆ దినమున ఐగుప్తులో ఇశ్రాయేలీయులు ఉన్నారు. ఐగుప్తులకు తీర్పు వచ్చింది. ఐగుప్తు పాపం సాదృశ్యముగా ఉంది. ఈ దినమున కూడా మనం లోకంలో ఉన్నాం. ఈ ఐగుప్తులో ఉన్నాం. పాపం అనేటువంటి ఒక ఐగుప్తులో మనం ఉన్నాం. కాబట్టి ఈ దినమున కూడా మనము ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ ద్వారా మనకు దేవుని యొక్క కృప బహు విస్తారముగా ఉన్నది. ఐగుప్తులో వారు శుద్ధతను కోల్పోయారు. వారి దేవతలను వారు ఆరాధించలేకపోయారు. దేవుని యొక్క తీర్పును వారు పొందారు. ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయలో మనము మరలా పరిశుద్ధులుగా తీర్చబడుతున్నాం ఈ దినమున. అవును ప్రియమైనటువంటి వారలారా, ఇది ఒక గొప్ప తీర్పు. 3వ తెగులు ఆ యొక్క మట్టి ధూళిని ఎందుకు కొట్టమన్నాడు అంటే, ఆ యొక్క ధూళి వారి దేవతలను ఆ ధూళితో చేశారు. ఆ యొక్క మట్టితో, సన్నని మట్టితో వారి యొక్క దేవతల యొక్క విగ్రహాలను చేసుకుంటూ వచ్చారు. ఐగుప్తు దేవతలను చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఆ యొక్క ఐగుప్తు దేవతలు వారిని ఆ యొక్క ధూళిని కొట్టాడు. అహరోను ఆ యొక్క దేవుని యొక్క దండముతో ఐగుప్తు దేశమంతటా ఆ యొక్క ధూళి పేలుగా మార్చబడ్డాయి. వారి గృహాల్లోకి, వారి శరీరాలపైకి, వారు నివాసం ఉంటున్న ప్రతి దానిలోకి ఆ యొక్క ఆ యొక్క పేలు వెళ్ళిపోయాయి. అవును ప్రియమైనటువంటి వారులారా, మనుషులను, జంతువుల మీదను, మనుష్యుల మీదను దేవుని యొక్క వ్రేలు, దేవుని యొక్క మహాశక్తి, దేవుని యొక్క తెగులు వారిపైన ఉన్నది. ఆ దినమున పాపం మనపైన కూడా ఈ దినమున మనపైన కూడా ఆ యొక్క క్రొత్త నిబంధన ప్రకారం కాబట్టి సమస్తమైనటువంటి అపవిత్రత తొలగించుకొని మీ ఆత్మలను రక్షించగలిగేటువంటి వాక్యమును మనము అంగీకరించాలి ప్రియమైనటువంటి వారలారా ఈ దినమున కూడా. అందుకే ఆ పాపం అనేటువంటి ఒక తెగులు వారిపైన ఉంది. ఈ దినమున మనపైన కూడా ఆ ధూళి అనేటువంటి తెగులు ఐగుప్తీయుల పైన ఉంది. పాపం అనేటువంటి తెగులు ఈ దినమున మన పైన ఉన్నది. అది ఒక ఆత్మీయ సత్యము పరిశుద్ధ గ్రంథములో నుంచి. అవును ప్రియమైనటువంటి వారలారా, పాపం మన హృదయాన్ని అపవిత్రం చేస్తుంది. ఐగుప్తీయులు కూడా ఆ దినమున ఆ యొక్క పురుగులు, ఆ యొక్క ధూళిలో నుంచి వచ్చినటువంటి ఆ యొక్క ఈగలు, ఆ యొక్క పురుగులు వారిని అపవిత్రం చేస్తూ వచ్చేసాయి. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, పరిశుద్ధత లేకుండా ఎవరిని కూడా దేవుని చూడలేరు. ఐగుప్తీయులు పరిశుద్ధతను కోల్పోయారు. కాబట్టి ధూళిలో నుంచి ఆ యొక్క పురుగులు వచ్చి వారిని బాధ పెట్టాయి. యెహోవా మెస్సీయ లేకుండా దేవుని యొక్క సన్నిధిలో మనం కనపడలేం పరిశుద్ధత లేకుండా. అవును ప్రియమైనటువంటి వారలారా, ఇది దేవుని యొక్క వ్రేలు అనగా మన పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే లూకా సువార్త 11:20లో నేను దేవుని యొక్క వ్రేలు, దేవుని యొక్క శక్తి ద్వారా దయ్యములను వెళ్ళగొట్టున్నట్లయితే దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నదని లేఖనం సెలవిస్తుంది. లూకా సువార్త 11:20లో దురాత్మలను వెళ్ళగొట్టినటువంటి యెహోవా మెస్సీయ వారు ఆ యొక్క లేఖనము వ్రాయబడి ఉన్నది. నేను దేవుని యొక్క వ్రేలు ద్వారా దయ్యములను వెళ్ళగొడుతూ ఉన్నానని, ఇది దేవుని యొక్క శక్తి అని కనపరచబడుతూ వస్తుంది. అవును ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క వ్రేలు అనగా దేవుని యొక్క శక్తి. ఇది ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయలో దేవుని యొక్క శక్తి యొక్క సంపూర్ణత కనపడుతూ వస్తూ ఉన్నది. అందుకే అన్ని గొప్ప ఆశ్చర్య కార్యాలు చేస్తూ వస్తున్నారు. మత్తయి సువార్త 13:15లో కూడా ఇది వారి హృదయం కఠినమైనది. ఆ యొక్క ఫరో హృదయం వలె, ఐగుప్తీయుల హృదయం వలె ఆ దినమున శాస్త్రులు, పరిసయ్యులు, యూదుల యొక్క హృదయము, అవిశ్వాసుల యొక్క హృదయం కఠినమైనదే. కాబట్టి పరిసయ్యులు అద్భుతాలు చూశారు, శాస్త్రులు అద్భుతాలు చూశారు, కానీ వారు తమ హృదయాన్ని మార్చుకొనలేకపోయారు. ఈ దినమున మనం కూడా దేవుడు చేసేటువంటి గొప్ప మేలులను మనం చూస్తున్నాం, కానీ మన హృదయాన్ని మార్చుకొనలేకపోతున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఇదిగో యెహోవా మెస్సీయ యొక్క రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని శుద్ధులుగా చేస్తుందని 1 యోహాను 1:7 మనము చూసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఇది అపవిత్రతను, తీర్పును, ఆ యొక్క ధూళిని, ఆ యొక్క పురుగులను, ఆ యొక్క మోషే అహరోన్లను, ఆ యొక్క తీర్పును ఈ యొక్క 8:16 కనపడుతూ వస్తుంది. కాబట్టి పాత నిబంధనలో దేవుడు తీర్పు ద్వారా తన అధికారాన్ని చూపించుకుంటూ వచ్చాడు. పాత నిబంధనలో దేవుని యొక్క కార్యము, ఇది దేవుని యొక్క కార్యము, తీర్పు ద్వారా తన అధికారాన్ని చూపించాడు.
కృప ద్వారా యెహోవా మెస్సియా వారు రక్షణను చూపించారు క్రొత్త నిబంధనలు. అవును ప్రియమైనటువంటి వారులారా, మధ్యవర్తిగా మోషే అహరోనులు మధ్యవర్తిగా ఆ యొక్క దేవుని యొక్క కార్యాన్ని ఐగుప్తీయుల పైన వారు ఉండి మధ్యవర్తులుగా ఉండి చూపించారు. కొత్త నిబంధనలో ప్రభు అయినటువంటి యెహోవా మెస్సియా వారు కూడా తన యొక్క కృపను సర్వలోకం పైన ఆ యొక్క మరణ పునరుత్థానం ద్వారా చూపించుకుంటూ వచ్చారు. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క కర్ర, మోషే యొక్క కర్ర ద్వారా ఆ దినమున వారి పైనకి తెగులు రప్పించారు. పరిశుద్ధాత్మ ద్వారా మనము ఈ దినమున యెహోవా మెస్సియా యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనం దేవుని యొక్క ఆశీర్వాదములను మనము చూడగలుగుతూ వస్తూ ఉన్నాం. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆ దినమున భూమి ఆ ధూళితో ఆ యొక్క భూమిని కొట్టారు. ఆ ధూళి పేలుగా మార్చబడింది. కానీ ఈ కొత్త నిబంధన ద్వారా ఆకాశం నుండి వచ్చినటువంటి యొక్క జీవము పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదికి దిగినట్లు మన ఎందుకు కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ దిగి మన అందరిని పవిత్రులుగా పరిశుద్ధులుగా తీరుస్తూ వస్తుంది. అవును ప్రియమైనటువంటి వారులారా, శరీరం అపవిత్రపరచడానికి, వారిని బాధించడానికి, ఐగుప్తీయులను బాధించడానికి ఆ దినమున ఆ యొక్క దుమ్ము ధూళి పేలుగా మార్చబడ్డాయి. కానీ మన యొక్క హృదయము మన యొక్క అపవిత్రతను నిండినటువంటి మన హృదయము పాపం నుంచి విడిపించడానికి ప్రభు అయినటువంటి యెహోవా మెస్సియా మన హృదయంలో అపవిత్రతను తొలగించడానికి పరిశుద్ధాత్మను ఆయన పంపిస్తూ వస్తున్నాడు. వారు ఆ యొక్క కర్రతో, దేవుని యొక్క కర్రతో కొట్టగా ఆ యొక్క దుమ్ము ధూళిగా పేలుగా మార్చబడ్డాయి. కానీ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన శిలువ రక్తం ద్వారా మనకు క్షమాను విముక్తిని కలిగిస్తూ వస్తున్నాడు. ఆ దినమున వారు బాధింపబడ్డారు. ఈ దినమున మనం విడిపింపబడుతూ వస్తున్నాం. అవును, అపవిత్రులు ఆరాధనకు అనర్హులుగా ఆ యొక్క ఐగుప్తు యొక్క యాజకులు నిర్ణయించబడ్డారు. కానీ మనం శుద్ధులుగా పరిశుద్ధాత్మ ద్వారా శుద్ధులుగా చేయబడుతున్నాం. దేవుని యొక్క సన్నిధికి అర్హులుగా మనం తీసుకొని రాబడుతూ వస్తున్నాం. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క శక్తిని ఆ యొక్క మంత్రుల యొక్క శక్తి ఆ దినమున మంత్రగాళ్ళ యొక్క శక్తి 2 అద్భుతాలు చేయగలిగింది. 3వ అద్భుతము, 3వ తెగులను రప్పించలేకపోయారు. పరిమితమైనది వారి యొక్క శక్తి. సాతాను పూర్తిగా ఓడిపోయాడు. పరిశుద్ధ గ్రంథంలో యెహోవా మెస్సియా యొక్క రక్తము చిందించినప్పుడు సాతాను చిదగదొక్కబడ్డాడు ఆయన యొక్క పాదముల కింద. అవును ప్రియమైనటువంటి వారులారా, మనము ఫరో యొక్క కఠినమైనటువంటి హృదయం కలిగి ఉన్నామా? ఈ దినమున మనము చూసుకోవాలి. విశ్వాసి వినయమైనటువంటి హృదయం కలిగి ఉండాలి మనము పరిశుద్ధ గ్రంథము ద్వారా. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇది తాత్కాలికమైనటువంటి తీర్పు మాత్రమే ఐగుప్తీయుల వారు పొందారు. కానీ శాశ్వతమైనటువంటి ఒక రక్షణను మనము ఈ దినమున పొందుతూ వస్తున్నాం. విమోచనను మనము సర్వలోకము విమోచనను పొందుతూ వస్తుంది. ఇశ్రాయేలీయులకే కాదు, సకల జనులకు ఆయన విమోచనను తీసుకొని వస్తూ ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇది దేవుని యొక్క వేలు, పరిశుద్ధాత్మ యొక్క శక్తి. కొత్త నిబంధన ప్రకారం దేవుని యొక్క వేలు ద్వారా ఆయన కార్యములను జరిగించుకుంటూ వచ్చాడు. కాబట్టి అందరూ కూడా ఆ యొక్క మూడవ తెగులు అయినటువంటి ఆయన కర్రతో కొట్టగా, అహరోను ఆ యొక్క దేవుని యొక్క కర్రతో కొట్టగా ధూళి పేలుగా మార్చబడింది. ధూళిని వారు దేవతలుగా చేసి ఆరాధిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క భూమిని దేవుడు అన్నారు. భూమి దేవుడు కాదు, ఇదిగో భూమిని ధూళిని మించినటువంటి సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు అని అహరోను వారికి తెలియచెప్పాడు. నీళ్లను దేవుడు అన్నారు. నీళ్లను మించినటువంటి సర్వశక్తి గల దేవుడు ఇశ్రాయేలు దేవుడు అని మోషే అహరోను తెలియచెప్పారు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆ యొక్క నీళ్లు రక్తముగా మార్చివేశారు. ఆ నైలు నదిని కప్పలతో నిండినటువంటి ఆ కప్పలు దేవతలుగా ఆరాధించేటువంటి ఆ కప్పలను ఆ కంపు కొట్టే విధంగా అవి చచ్చి వారి ఇళ్లలోనూ నిండాయి. అవును ప్రియమైనటువంటి వారులారా, ఐగుప్తీయుల నీళ్ల కంటే దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఐగుప్తీయుల దేవతల కంటే ఇశ్రాయేలు దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఐగుప్తీయులు ధూళిని, ఈ యొక్క భూమిని, మట్టిని ఆరాధించారు. ఆ భూమిని సృష్టించిన వాడు సర్వశక్తి గల దేవుడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క దుమ్మును ధూళిని కొట్టి ఆ యొక్క పేలును రప్పించి ఆ మూడవ తెగులను దేవుడు కనపరిచాడు. ఆ యొక్క దుమ్మును అసాధారణమైనటువంటి పేలుగా మార్చివేసి దేవుడు వారిని బాధించాడు ఆ దినమున. అవును ప్రియమైనటువంటి వారులారా, మనం కూడా జాగ్రత్త కలిగి సర్వశక్తి గల దేవుని వైపు తిరిగి మనల్ని పరిశుద్ధులుగా ఆయన తీరుస్తూ ఉన్నాడు. అపవిత్రతలో నుంచి విడిపిస్తూ ఉన్నాడు. అనుదినము మన పట్ల ఆయన కృప చూపుతూ ఉన్నాడు. అనుదినము మన పట్ల మేలులు చేస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి యొక్క మూడవ తెగులు గురించి ధ్యానించటకు దేవుడు కృప చూపి ఉండగా ఆయన మహిమగల పాదములకు కృతజ్ఞత చెల్లిస్తూ మరొక తెగులు చేత వారు మరొక తెగులను వివరించుటకు మరలా రేపటి దినమున నేను
మీ ఎదుటకు రాగలనని దేవుని యొక్క మహిమగల నామమునకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి నిమిత్తము దేవునికి అప్పచెప్తూ వారి మేలు చేయమని ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తూ మీ అందరి కొరకు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ యొక్క ఛానల్ని లైక్ చేయమని విజ్ఞాపన చేస్తూ అందరి ఎదుట సెలవు తీసుకుంటున్నాం. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి. ఈ వాక్యం వారి హృదయంలో ఫలించలాగున ఆశీర్వదించి దీవించమని తెలియచెప్తూ తండ్రి యొక్క ప్రార్థనను మీ పాదముల చెంతకు తీసుకుని వస్తాం. మా కొరకు ఈ లోకంలోకి వచ్చి మరణించి 3వ దినమున సజీవుడై తిరిగి లేచిన నజరేయుడైన యేషువా మెస్సియా నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోం. మరొక అంశంతో రేపటి దినమున మీ ఎదుటకు నేను రాగలను దేవుని యొక్క మహా గొప్ప కృప చేత. అందరికీ షలోం.